అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలరా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు పెద్దలు. దావీదు జీవితం కూడా అలాగే ఉన్నది. దావీదు జీవితంలో ముందుగా తండ్రికి విధేయత కలిగిన కుమారుడు. మొదటి సమూయేలు 17:20 చూస్తే అతడు విధేయత కలిగిన కుమారుడుగా కనపడుతున్నాడు. తండ్రి ఎక్కడికి పంపిస్తే గొర్రెలు మేపమంటే గొర్రెలు మేపేవాడు, యుద్ధానికి అన్నలకు ఆహారం పట్టుకెళ్ళమంటే ఆహారాన్ని పట్టుకెళ్ళేవాడు. ఎన్నడూ కూడా తండ్రి మీద కానీ అన్నల మీద కానీ కంప్లైంట్ చేయలేదు. విధేయత కలిగిన కుమారుడు. రెండోదిగా చూస్తే వినయము కలిగిన సేవకుడు. మొదటి సమూయేలు 19:5 చూస్తే అతడు వినయము కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. సౌలు గారి ఆస్థానంలో మరి ఎంతో వినయంగా, ఎంతో సుబుద్ధి కలిగి అతనికి అప్పగించిన పనులన్నీ కూడా జాగ్రత్తగా చేసిన వ్యక్తిగా, సైనికులందరిలో మంచి పేరు పొందిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవుడు దీవించాలి అంటే ఈ లక్షణాలు మనకు రావాలి బ్రదర్. మొదటగా విధేయత కలిగినటువంటి కుమారుడు, 2 వినయము కలిగినటువంటి సేవకుడు, 3 నిజమైన స్నేహితుడు. నిజమే, మరి తన యొక్క స్నేహితుడైన యోనాతానుతో మరి మొదటి సమూయేలు 18:1-2 మనం చూసినప్పుడు, మరి యోనాతాను చనిపోయిన తర్వాత 2 సమూయేలు 9 యోనాతాను గురించి ఉపకారము చేయటానికి ఎవరున్నారు అని చెప్పేసి వారందరినీ వెతకడం. నిజమైనటువంటి స్నేహితుడిగా మనకు కనబడుతున్నాడు. బిడ్డలారా, మీ స్నేహితుడి దగ్గర ఏదో ఉన్నప్పుడు వెంబడించడం కాదు, మీ స్నేహితుడి దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఆ స్నేహాన్ని కొనసాగించటమే నిజమైనటువంటి స్నేహం. బిడ్డ, ఆలోచిస్తున్నారా? దావీదు అంతగా దీవించబడ్డానికి మరొకసారి చెప్తున్నా, విధేయత కలిగిన కుమారుడు, వినయము కలిగిన సేవకుడు, మరి నిజమైనటువంటి స్నేహితుడు. ఇంకా చూస్తే జనులకు అనుకూలమైన రాజు. 2 సమూయేలు 3:36 మనం చూస్తే జనులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వారి యోగక్షేమాల గురించి పట్టించుకున్న వ్యక్తిగా, మందసము ఇంటి దగ్గర దావీదు పురము తెచ్చిన వెంటనే వారందరినీ ఆశీర్వదించిన వ్యక్తిగా, దీవించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావా ఆలోచించే. ఇలా దావీదులా నన్ను దీవించే అంటున్నావు, కానీ దావీదులో ఉన్న ఈ మంచి లక్షణాలు మనలో ఉండట్లేదేమో. అంతేకాదు, మేక ఎంత అవమానించినా, ఎంత అసహ్యకరంగా మాట్లాడినా ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. అనగా ప్రేమ కలిగిన భర్త. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా? లేక తప్పులే వెలుగుతూ ఆమెను తోలనాడుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. దయచేసి ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలంటే దావీదు వలె ఈ మంచి విషయాలు కలిగి ఉండాలి. ఇక చివరిగా మనం చూసినట్లయితే దావీదు దేవుని మీదే ఆధారపడిన వ్యక్తి. శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, వేదనలో దైవజనుడు ఏది చెబితే, తప్పని చెప్తే సరిచేసుకునేవాడుగా, మరి గద్దిస్తే లోబడేవాడుగా, అయ్యో నేను రాజును కదా అని మరి దైవజనుల మీద ఎదురు తిరక్క, తప్పును తప్పుగా ఒప్పుకుని మరి దైవజనుల దగ్గర క్షమాపణ కోరుకుని ప్రతి పాపము నుంచి విడుదల పొంది దేవునితో ఆశీర్వదించబడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా దావీదు వలె, గొర్రెలు మేపుకునే దావీదు గద్దెనెక్కడానికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. నీ స్థితి ఎలాగుందో, నీ పరిస్థితి ఎలాగుందో నాకు తెలియదు, కానీ నీ పరిస్థితులను మార్చాలంటే నీవు కూడా తండ్రికి విధేయుడిగా ఉండు. రెండోది, నీ గురువు, నీ యొక్క యజమానుడికి వినయముగా ఉండు. మూడోది, నిజమైన స్నేహం కలిగి ఉండు. నిజమైన ప్రేమ కలిగిన భర్తగా నువ్వు ఉండు. మరి ఇంకా చూస్తే దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, గద్దించినప్పుడు దేవుని మీద, దైవజనుని మాటకు లోబడేటట్లుగా ఉండు.
ప్రజలకు అనుకూలమైన వాడుగాను ఉండు. దేవుడు తప్పకుండా దావీదును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించి నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి వర్ధిల్లింపచేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. యేసు నామములో అయ్యా దావీదు వలె దీవించబడాలనుకుంటాం, కానీ శ్రమలలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉన్నాం. అలా కాక అయ్యా నిజమైనటువంటి తండ్రికి దగ్గర విధేయుడుగా, యజమానుడి దగ్గర నిజమైన సేవకుడుగా, నిజమైన స్నేహాన్ని కలిగి ఉండేవారుగా, కుటుంబాన్ని ప్రేమించేవారుగా, నీ చిత్తం మీద నీ ఇష్టం మీద ఆధారపడేవారుగా, దైవజనులు గద్దించినప్పుడు లోబడేవారిగా మేము ఉండుటకు మార్గాలు తెరిచి దీవించి దీవెనకరంగా మార్చి వర్ధిల్లింపజేసి బలపరచు మహిమ పొందమని, మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని, ఇహలోక పరలోక ఆశీర్వాదాలు ఈ కుటుంబాలకు అనుగ్రహించమని, గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.